ఏ ఊరండి మీది? అది ఇనకొండ మండలం నర్సరాని పరమయ్య. మీ పేరు? నా పేరు చెట్టు మల్లయ్య. ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఆ ఊరి నుంచి మొత్తం 230 బస్తాలు వేసినట్టు. ఏ రకాలండి? ఏ పిక్కలే తేజాలు. తేజ. ఎన్నో కోత అండి ఇది? ఇది 4వ కోత. లాస్ట్ కోత. లాస్ట్. మీ ఎన్ని బస్తాలు? 15 బస్తాలా. సరే సరే. ఏ ఊరండి మీది? మాది నడిగా నరసనాయపాలెం. వెనుకొండ మండలం నరసనాయపాలెం. ఎన్ని బస్తాలు వచ్చినాయి? మొత్తం 230 బస్తాలు. 230 బస్తాలు. ఏ రకాలండి మీ? అన్ని తేజాలు. ఎన్నో కోత? 4-3. 4-3 అంటే ఒకేసారి తీసుకొచ్చారా? మొత్తం ఒకేసారి. ఏ ఊరండి మీది? గట్టిగా. అన్నవరం. మీ పేరు? ఎన్ని బస్తాలు వచ్చినాయండి మీ? 13 బస్తాలు. ఏ రకం? ఈ క్వాలిటీ అమ్మారా? ఏ రేట్ అమ్మారు? 10,500 అమ్మారు. ఎన్నో కోత అండి? 4. లాస్ట్ కోత. ఓకేనండి. ఏ ఊరండి మీది? అన్నవరం. ఎక్కడది? పొదిల దగ్గర. ఎన్ని బస్తాలు వచ్చినాయి? 9 బస్తాలు. ఏ రకం? తేజ రకమా? అయినాయా అమ్మకాలు? అయినాయా? ఏ రేట్ అమ్మారు? 9,000 అమ్మారు. ఎన్నో కోత అండి? 4వ కోత. ఈ కోత అయిపోతాయా? ఏ ఊరండి మీది? ఎక్కడండి? ఎక్కడది? అక్కడి నుంచి వచ్చారు. మీ పేరండి? కోటయ్య. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారండి? 70 బస్తాలు. రకం ఏదండి మీది? ఇవేనండి. సరే సరే. ఎన్నో కోత అండి ఇది? 3వ కోత. అయినా అమ్మకం అయినాయా? సరే సరే. ఓకేనండి. ఏసీ మిర్చి అండి. మీరు చూస్తున్నది ఏసీ మిర్చి 334. క్వాలిటీ ప్రకారంగా చూస్తే బెస్ట్ ప్లస్ అండి. బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొద్దిగా తగ్గింది. 12,300 నుంచి 12,500 దాకా అయితే ఈరోజు వ్యాపారస్తులు అడగటం జరిగింది. 334 బెస్ట్ ప్లస్ మిర్చి. క్వాలిటీ ప్రకారంగా మంచి రంగు ఉందండి. తెల్లతోడం క్వాలిటీ బాగుంది. మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి అండి. 341 నాన్ ఏసీ మిర్చి 341 మీడియం మిర్చి. మీడియం అండి. లాస్ట్ కోతలు కాబట్టి ధర చూసుకుంటే 7,000 రూపాయలు. కొంచెం తలపరుగుంది. ఆకు పొట్టు ఇదంతా ఉండటం వల్ల ధర చూసుకుంటే ఈరోజు 7,000 రూపాయలు అయితే అమ్మకం జరిగింది. నాన్ ఏసీ మిర్చి 341. నాన్ ఏసీ తేజ అండి. నాన్ ఏసీ మిర్చే తేజ మీడియం బెస్ట్ అండి క్వాలిటీ ప్రకారంగా. దీంట్లో కూడా కొంత ఆకు పొట్టు ఉందండి. గ్రేడింగ్ అనేది లేదు. గ్రేడింగ్ లేకపోతే మంచి కలర్ కనపడుతుంటుంది. ధర చూసుకుంటే ఈరోజు ఏసీ గోదాములలో 10,500 రూపాయలు అమ్మకం జరిగింది. పొల్లుంది, ఆకుపొట్టు ఇవ్వండి. రైతులతో ముఖాముఖితో పాటు